మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 4 మధ్యలో శుక్రగ్రహం భాగ్యస్థానంలోకి మారుతున్న సందర్భంగా మన వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అంటే సాధారణంగా శుక్రుడు ప్రతి నెల ఇంచుమించుగా ఒక రాశి మారడం జరుగుతుంది. మరి ఈ మార్పులో ప్రత్యేకత ఏంటంటే 9వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువుతో ఈ శుక్రగ్రహం కలయడం జరిగింది. ఏ రాశిలో అయినా 2 శుభగ్రహాలు కలిసినప్పుడు అది ఆ భావం ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సహజంగా 9వ స్థానమే జాతకుడి యొక్క అదృష్టాన్ని ఇచ్చే స్థానం. వారి జీవితంలో ఉన్నత విద్య రావాలన్నా, విదేశ ప్రయత్నం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా, అదృష్టం పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, వాడు న్యాయంగా ధర్మంగా ప్రవర్తించాలన్నా వారి యొక్క 9వ స్థానం అదృష్ట స్థానం ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. అటువంటి అదృష్ట స్థానంలోకి గురువు ప్రవేశించడంతో కొంతవరకు మన వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టం అంటే సహజంగా ధనాధిపతిగా ఆర్థికపరమైన సమస్యలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుద్ది. పంచమాధిపతిగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, తెలివితేటలకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. లేదంటే మీ సంతానానికి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవి లభించే అవకాశం ఉంది. ఇది సహజంగా ఓకే. అయితే ఇప్పుడు శుక్రగ్రహం మారడం వల్ల దానికి మరింత ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే గురువు యొక్క ఫలితాలు శుక్రుడు కలగడం వల్ల శుక్రుడు కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడి రాశి వారికి సప్తమాధిపతి, అంటే జీవితంలో సగం అర్ధభాగం జీవిత భాగస్వామి కాబట్టి అటువంటి సప్తమ స్థానానికి శుక్రగ్రహం అవడం వల్ల అటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు. అంటే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మారబోతుంది. అది మీ భార్య అవ్వచ్చు, లేదంటే మీరు స్త్రీ అయింటే మీ భర్త గారి యొక్క స్టేటస్ స్థాయి మారడం జరుగుతుంది. 9వ స్థానంకి రావడం జరిగింది కాబట్టి వారికి విదేశంలో ఏదైనా గొప్ప ఉద్యోగం రావడం కానీ, ఆల్రెడీ విదేశంలో ఉంటే అక్కడ స్థాయి పెరగడం కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో మీకు బాగా మంచి స్థితిలో ఉన్నటువంటి వివాహ సంబంధం నిర్ణయించడం జరిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద మీరు వివాహం ద్వారా అదృష్టవంతులు కాబోతున్నారు. లేదు మీ భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ మీకు అదృష్టం వరించబోతుంది ఈ సమయంలో. ఎందుకంటే శుక్రగురులు 2 శుభగ్రహాలు, పైపెచ్చు 2 ఒకరు రాక్షస గురువు. అంటే ఏంటి రాక్షస గురువు అంటే మన జీవితంలో సౌకర్యాలు అనుభవించడం, భోగాలు అనుభవించడం, లగ్జరీ అనుభవించడం. అందుకని అది రాక్షగ్రహం, రాక్షస గురువు అన్నారు. మామూలుగా ఈ జూపిటర్ అన్నది దేవగురువు, అంటే మనకు మంచి చెప్పడం, దైవ పూజ, దైవభక్తి, పెద్దల్ని గౌరవించడం, తల్లి తండ్రి భక్తి భారతం. అందుకని ఇది దైవ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇది దేవగురువు. కొద్దిగా తామసిక లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి అది రాక్షస గురువు. ఈ 2 కలియడంతో జీవితం సంపూర్ణంగా అనుభవించడానికి ఇది కారణమవుతుంది. పైపెచ్చు గొప్ప అదృష్టం ఈ రాశి వారికి ఏంటంటే చాలా కాలంగా వీళ్ళకి పాపం ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు లవ్ ఏదో విధంగా ఫెయిల్ అవుతుంది. ఏదో ఒక అమ్మాయినో ఏదో ఒక అబ్బాయినో ప్రేమించడం, ఏదో ఒక 6 నెలలకో సంవత్సరంకో అబ్బాయికి వేరే ఉద్యోగం వేరే రావడం వల్ల లవ్ అఫేర్స్ ఫెయిల్ అవుతూ రావడం జరిగింది. ప్రేమలో బ్రేకప్ జరగడం జరిగింది. ఎందుకంటే బికాజ్ అక్కడ శని భగవానుడు తిష్ట వేసి ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమ వివాహాలు అన్నవి చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి, వాయిదా పడుతున్నాయి. అటువంటి వారికి ఇప్పుడు మీ యొక్క ప్రేమ వివాహం సక్సెస్ కాబోతుంది. అది పెద్దల అంగీకారంతో, లేదంటే దైవ అనుగ్రహంతో. అంటే ఎందుకంటే పంచమ స్థానాధిపతి గురువు సప్తమాధిపతి శుక్రుడితో కలిసి 9వ స్థానం అన్నది ఫ్రూట్ఫుల్స్ అయినటువంటి కర్కాటక రాశిలో ఉండడం, అక్కడ గురువు బలవంతుడై ఉన్నాడు. అందుకని మీ యొక్క ప్రేమ అన్నది సక్సెస్ కాబోతుంది. దానికి పెద్దల ఆశీర్వాదం, దైవ బలం లభించబోతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మళ్ళా ఈ గురువు ఏదైతే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడో అతను పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిని వీక్షిస్తున్నాడు. ఆటోమేటిక్గా శని బలం తగ్గిపోతుంది. దాంతో మీ యొక్క ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతుంది. మీ యొక్క ప్రేమ సుఖాంతం అవడం జరుగుతుంది 100%. అలాగే ప్రధానంగా మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ, న్యాయవాది వృత్తిలో కానీ, వైద్య వృత్తిలో కానీ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా మీకు వృత్తిపరంగా చాలా గొప్ప స్థాయి సక్సెస్ రావడం జరుగుతూ ఉంది.
అది ఈ విధంగా మీరు వృత్తిపరంగా సక్సెస్ కాబోతున్నారు. ఇది విద్యార్థులకి మరింత బలాన్ని చేకూరుతుంది. విద్యార్థులు ఎవరైతే మరి ఈ మెడికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకున్నారో, ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ ఏదో కారణాల వల్ల రద్దయింది. సో ఈ సమయంలో మీరు కంప్లీట్గా శ్రద్ధతో మళ్ళీ ఈ మెడికల్ విద్యలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకి ఈ సమయంలో సంపూర్ణమైనటువంటి సక్సెస్ అన్నది రావడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయినా వైద్య వృత్తిలో రాణించాలంటే శుక్రగ్రహం కూడా 100% బలం ఉంటేనే వారు వైద్యపరంగా రాణించగలుగుతూ ఉంటారు. ఎందుకంటే మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాళ్ళని బతికించే విద్య కేవలం శుక్ర భగవానుడికే ఆ విద్య తెలుసు. మరి ఆ కారణం వల్ల ఏంటి, ఈ వైద్య వృత్తికి ప్రధానంగా శుక్రగ్రహమే కారణమైంది. కాబట్టి అటువంటి శుక్రుడు మరి ఈ వృశ్చిక రాశి వారికి గురుగ్రహంతో కలిసి ఉండడం వలన మరి ఇది వీళ్ళకి అదృష్టంగా మారే అవకాశం ఉంది. మెడికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా ఈ సమయంలో మీరు మెడికల్ విద్యలో సక్సెస్ పొందడం జరుగుతుంది. అలాగే విదేశంలో విద్య చదవాలి, పీజీ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలించడం జరిగింది. బట్ ఏదైనా గురువు ఈ రాశిలో ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 30 దాకా ఉంటే అందులో ఈ అదృష్ట క్షణాలు లాంటివి ఈ రాబోయే 27 రోజుల్లో కంప్లీట్గా మీ యొక్క ప్రేమ, పెళ్ళి, వివాహం, విద్య విషయాల్లో ఎదురు చూస్తున్న వారికి సక్సెస్ అన్నది షూర్గా రావడం జరుగుతుంది. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల, ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి తండ్రి గారు చెప్పినట్టు వింటూ, మనం ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం మరి గురుగ్రహం ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడు రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడు పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ, స్త్రీలను వేధించడం కానీ, స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ అత్తగారికి కానీ, అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు, పసుపు కుంకాలు బహుకరించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం, గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల, పూజించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో గోడకి అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి, ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు, ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం, ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100కి 100 రూపాయలు ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం,
మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.